జ్యోతిష్యాన్ని ఎలా నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి అని చెప్పాలి అంటే చెప్పగలిగేది శ్రద్ధ ఉండాలండి అంతే. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి. చాలా ప్రాక్టీస్ చేయాలి. సో, ఎలా నేర్చుకోవాలని స్పెషల్‌గా నేను ఎవరికీ ఏమీ చెప్పలేను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క విధానం వాళ్ళకి నచ్చుతుంది నేర్చుకోవడానికి. వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. అయితే నేను ఎలా నేర్చుకున్నాను? నా ఈ 10, 12 ఇయర్స్ తాలూకా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎలా నేర్చుకున్నాను అన్నది నేను చేసిన మిస్టేక్స్ కానీ, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, సో, మన అసలు జ్యోతిష్యం అంటేనే చాలా గొప్ప విద్య. మనకి వేదం నుంచి పుట్టిన ఇది, వేదంలో భాగం. ఇది మనకి తెలిసిందే. అలానే ఇదే వెస్టర్న్స్ అయితే జన్మ జాతక చక్రం ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం కూడా ఇప్పుడైతే అందరూ సాఫ్ట్వేర్లో జాతక చక్రం వేసేసి దాన్ని పీడిఎఫ్లు అవి పంపించేస్తున్నారు. కానీ పూర్వకాలం జాతక చక్రం అని చెప్పి ఒక పేపర్ మీద రాసిన, బుక్ మీద రాసిన, దానికి 4 వైపులా పసుపు పెట్టి ఓంకారం రాసి ఒక శ్లోకం, ఆయుష్కి వృద్ధి చేసే విధంగా, అంతా మంచి జరిగే విధంగా ఒక సాంస్క్రిట్ శ్లోకం అది ఉంటుంది. చాలా శుభప్రదమైన వాటికే మనం పసుపు అది పెడుతూ ఉంటాం, పెళ్లి శుభలేఖలకి వాటికి. సో అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఈవెన్ వెస్టర్న్స్ కూడా ఆ జాతక చక్రం, గ్రహాల్ని సెలెషియల్స్ బాడీస్ అంటారు. అంటే దివ్యత్వాన్ని కలిగి ఉన్న గ్రహాలు అన్నమాట. దివ్య పురుషులు బాడీస్, లేదా ఇలా వెస్టర్న్లో కూడా ఇలానే చెప్తారు. నెక్స్ట్ ఆ జాతక చక్రం ఏదైతే ఉంటుందో ఇట్స్ ఎ ఫిగర్ ఆఫ్ హెవెన్. అంత రెస్పెక్ట్ ఇచ్చి చెప్తారనమాట. ఒక హారోస్కోప్ని మనకు 12 రాసులు, ఆ గ్రహాలు, ఆ గ్రహస్థితిని మనం ఒకసారి పేపర్ మీద పెట్టాము అంటే దానికి చాలా పవిత్రత, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ హెవెన్లీ బాడీస్. దివ్యమైన గ్రహ శక్తి కలిగి ఉన్న, కూడి ఉన్న గ్రహాలని ఒక చార్ట్లో పెట్టి, అది మనిషి జీవితాన్ని, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని, తన చుట్టూ జరిగే కార్యక్రమాలని, వ్యవహారాలని, తన లోపల జరిగే చేంజెస్ని, అది ఫిజికల్ చేంజ్ అవ్వచ్చు, మెంటల్ చేంజ్ అవ్వచ్చు, ఇంటెలెక్చువల్ చేంజ్ అవ్వచ్చు, స్పిరిచువల్ చేంజ్ అవ్వచ్చు. ఇంత అద్భుతంగా మనం ఒక సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటున్నామంటే దానికి ఎంత రెస్పెక్ట్ ఉందో చూడండి. అది మన ఇండియన్స్ అవనివ్వండి, వెస్టర్న్స్ అవనివ్వండి, ఎవరైనా కూడా ఆ గొప్పతనం తెలిసినప్పుడు మనకు ఆ సబ్జెక్ట్ మీద రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇది నేర్చుకునేటప్పుడు మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా, అది తొందరగా రావాలన్నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెస్పెక్ట్. సబ్జెక్ట్ మీద నమ్మకం ఉండాలి, అలానే రెస్పెక్ట్ ఉండాలి. నమ్మకం అన్నది ఓకే, తర్వాత ఫ్యూచర్లో మనం ప్రాక్టికల్గా మనం రూల్స్ అన్నీ అప్లై చేసినప్పుడు, అది పాస్ట్లోని ఫ్యూచర్లోని టాలీ అవుతున్నప్పుడు, మనం ఇచ్చే ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ జరుగుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా నమ్మకం స్లోగా మన క్యాలిక్యులేషన్స్ మీద, సబ్జెక్ట్ మీద నమ్మకం డెవలప్ అవుతుంది. సబ్జెక్ట్ని మీద రెస్పెక్ట్, ఆ నమ్మకం డెవలప్ అయిన తర్వాత చాలామంది ఆస్ట్రాలజర్స్ ఏం చెప్తారంటే, నా క్యాలిక్యులేషన్స్ తప్పు అవ్వచ్చు కానీ శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదు అని. అది 100% కరెక్ట్. సో శాస్త్రం ఎప్పుడూ కరెక్ట్గా ఉంటుంది. వాటిని మనం అప్లికేషన్లో పెట్టేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ జరగచ్చు. సో మీరేంటంటే నేర్చుకుంటే సబ్జెక్ట్ థియరీ పార్ట్ మీరు నేర్చుకున్నప్పుడు లెర్న్ విత్ రెస్పెక్ట్తో నేర్చుకోండి. ఇన్ కేస్ మీకు ప్రాక్టికల్గా అప్లికేషన్ మెథడ్లో మీరు అప్లై చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మీకు రూల్స్ వర్క్ అవ్వకపోవచ్చు. ఆ టైం పీరియడ్, ఎందుకంటే జాతకం నేర్చుకునేటప్పుడు మనకు కూడా దశాభుక్తులు అన్నవి సహకరించాలి. ఆ గ్రహస్థితి జాతక చక్రంలో ఉండాలి. అలానే దశాభుక్తులు తోడైనప్పుడే ఆ ఏజ్లో మనం ప్రాక్టీస్ అన్నది స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి జ్యోతిష్యాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
సో వాళ్ళకి ఆ టైంలో ఆ దశాభుక్తుల్లో ఆ గ్రహాలు అన్నవి యాక్టివేట్ అవుతున్నాయి, బ్రహ్మాండంగా యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ వేద విద్యను నేర్చుకోవడానికి వాళ్ళకి గురువులు దొరుకుతారు, అలానే ప్రాక్టీస్ కూడా చేస్తారు. ఇన్ కేస్ మీకు ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వట్లేదు, మీకు రూల్స్ ఇది అవ్వలేకపోతే, సో సింపుల్గా నాకు నేర్చుకోవడంలో పొరపాటు ఏదో జరిగి ఉండొచ్చు అనే ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకొని లెర్న్ డిఫరెంట్ మెథడ్, వేరే మెథడ్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి పరాశర మెథడ్లోనే చాలా ఉన్నాయి, అష్టవర్గ మెథడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ జెమినీ పద్ధతులు ఉన్నాయి, ఆరుడు చక్రాలు, కారకత్వాలు, అవి కూడా పనిచేస్తూ అవి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అలానే కృష్ణమూర్తి పద్ధతి ఉంది, ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. చంద్రకళా నాడి ఉంది, నాడీ ఆస్ట్రాలజీ, భృగునంది నాడీ ఆస్ట్రాలజీ ఉంది, కృష్ణమూర్తి పద్ధతి, కేపీ ఆస్ట్రాలజీ ఉంది, వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఉంది. నెక్స్ట్ కస్పల్ ఇంటర్లింక్ మెథడ్, ఖుల్లార్ మెథడ్, అది కూడా ఉంది. మనకి జ్యోతిష్యంలో చాలా మెథడ్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి. సో ఒక మెథడ్ ఇన్ కేసు మీకు సెట్ అవ్వట్లేదు అంటే లెర్న్ డిఫరెంట్ మెథడ్. లేదు అంటే పుస్తకాలు చదవండి. ఫస్ట్ నేర్చుకోవడానికన్నా ముందర పుస్తకాలు చాలా ఉంటాయి మనకి. ఒకప్పుడు పీడిఎఫ్లు కంప్యూటర్లు అవి లేని కాలంలో పుస్తకాలు కొనుక్కొని చదువుకునేవారు. ఇప్పుడు మనకి చాలా పీడిఎఫ్ ఫామ్లో చాలా పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి. ఆన్లైన్ ఇంటర్నెట్ ఆర్కైవ్లో కూడా మనకు పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి. అక్కడ కూడా మనం ఫ్రీగా చదువుకోవచ్చు. లేదా కొంచెం ఇంపార్టెంట్ బుక్స్ అవి ఉన్నాయి అంటే మనం అది ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. అలానే మన టీచర్స్ కూడా మనకి కొన్ని పుస్తకాలు సజెస్ట్ చేస్తూ ఉంటారు. బిగినర్ లెవెల్లో కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఇంటర్మీడియట్ లెవెల్లో కొన్ని ఉంటాయి, హయ్యర్ లెవెల్లో ఇంకొన్ని ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకే అది అర్థమవుతుంది. సో కీప్ ఇన్ టచ్ విత్ యువర్ టీచర్స్ ఒక 1 year 2 years కోర్స్ ఒక పీరియడ్ ఉంటుంది, వాళ్ళు నేర్పిస్తారు మనకి. అది అయిపోయిన తర్వాత ఇంకా అంతే, వాళ్ళు మనకి నేర్పించేశారు కాబట్టి ఇంకా మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ప్రాక్టీస్ టైంలో మనకి చాలా ఒకటి డౌట్స్ వస్తూ ఉంటాయి, రెండు కొన్నిసార్లు ఆ రూల్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. అప్పుడు మళ్ళీ మనం టీచర్ దగ్గరికి వెళ్తే ఆ రూల్కి కౌంటర్ రూల్స్ కొన్ని ఉంటాయి, కౌంటర్ ప్లానెట్స్ కొన్ని ఆ ఈవెంట్ని జరగనివ్వకుండా ఆపుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈవెంట్ ముందరే జరిగిపోవడానికి కొన్ని ప్లానెట్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నవి మనం నేర్చుకోవాలి అంటే మనం టీచర్స్ తోటి ఎప్పుడూ టచ్లో ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు బుక్స్ చదవండి. ఎందుకంటే బుక్స్లో కొంతమంది చాలా క్రిస్ప్గా చాలా తక్కువ పేజెస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ బ్రహ్మాండంగా పెట్టి రాసేస్తూ ఉంటారు. కొన్ని పుస్తకాలు 400 పేజీలు 500 పేజీలు పేజీలు రాస్తూ ఉంటారు, వ్యాసాలు రాసినట్టు. ఎందుకంటే ఆ రైటర్ అన్న వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది, రాసే విధానం. సో వాళ్ళు అలా రాస్తూ ఉంటారు, అందులో వాళ్ళ మిస్టేక్ ఏం లేదు. వాళ్ళ ఎక్స్ప్రెస్ చేసే విధానం, కొంతమంది క్రిస్ప్గా 1 లైన్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు బుక్ రాసేస్తారు. 100 pages బుక్ మనం చదవడానికి కూడా సులువుగా ఉంటుందని మనం అనుకుంటాం. కొంతమందికి ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ మనకి 400 పేజీలు అయిపోతుంది పుస్తకం. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ట్రై టు రీడ్ బుక్స్. రోజుకి ఒక 50 pages అని పెట్టుకోండి. నేనైతే అలానే చదువుతాను. ఒక రోజుకి ఒక 50 pages, కొన్నిసార్లు 25-30 పేజెస్లోనే. అన్ని రోజులు మనకి కుదరదు కదా, అలా ఉంటుంటుంది. బట్ మ్యాక్స్ ఒక 50 pages చదవడానికి ట్రై చేస్తాను. సో ఇలా చదివితే మనకి, ఎందుకంటే కొన్నిసార్లు రైటర్స్ రాసేటప్పుడు వాళ్ళు ఒక సిరీస్లో పుస్తకాలు రాస్తూ ఉంటారు. సో ఆ ఫస్ట్ సిరీస్, సెకండ్ సిరీస్ అంటే అది అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ బుక్, సెకండ్ బుక్, మనకి ఫోర్త్ బుక్ చదివితే కానీ ఫోర్త్ బుక్ అర్థం కాదు. కొన్నిసార్లు ఒక బుక్లో రాసిన మ్యాటర్ని కంటిన్యూషన్ అని చెప్పి ఇంకో పుస్తకంలో రాస్తూ ఉంటారు, అలా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రైటర్ ఏ బుక్ అయితే పుస్తకాలు అయితే రాసాడో అవి ఒక 2-3 పుస్తకాలు మనం చదివితే కానీ అసలు రైటర్ తాలూకా స్టైల్ ఆఫ్ రైటింగ్, అంటే స్టైల్ ఆఫ్ రైటింగ్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, థియరీయే ఇంపార్టెంట్, బట్ చెప్తున్నాను.
సో అలా కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలానే ఉంటుంది. ఈవెన్ మనకి బృహత్పరాశర సారావళి పుస్తకాలు తీసుకున్నా కూడా ఒక పేజ్లో ఒక రూల్ రాస్తారు, దానికి కంటిన్యూషన్ రూల్ లెవెల్ 2 లేదా స్టెప్ 2 రూల్ అనేది ఎక్కడో 50 పేజీలో ఉంటుంది. దానికి కౌంటర్ పార్ట్స్ రాస్తారా అంటే అవి ఇంకెక్కడో ఏ మూలనో రాస్తూ ఉంటారు. ఇవన్నీ చదివేసరికి మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి స్టిల్ ఇప్పటికీ కూడా టిల్ నౌ చదివిన పుస్తకాలే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను నేను. అది చదవాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే మన మెమరీ అన్నది కొంతమందికి మెమరీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. మా గురువులందరికీ బ్రహ్మాండంగా మెమరీ పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ స్థాయికి నేను వెళ్ళలేను. ఎందుకంటే ఇన్ కేస్ నేను ఒకవేళ డౌట్ అడిగితే పలానా బుక్లో పలానా పేజ్లో ఇలా లైన్ రాసింది అని టక్కున చెప్పే టీచర్స్ ఉన్నారు. వాళ్ళని చూస్తే ఆశ, అంటే అలాంటి గురువులు దొరకడం కూడా అదృష్టమే. మా గురువుగారు నాకు దొరికారు, వాళ్ళు చెప్తారు, కానీ నాకంత మెమరీ లేదు. సో ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను పుస్తకాలు. ఇంపార్టెంట్ కొన్ని బుక్స్ మనకి అది అర్థమైపోతుంది, దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయక్కర్లేదు. కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయి, వాటిని మటుకు మనం జాగ్రత్తగా పెట్టుకొని రిపీట్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. మిస్టేక్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తప్పులు చేయకపోతే మనకి కళ్ళు నెత్తి మీదకి వెళ్తాయి. మొత్తం అంతా మందే అనుకుంటాం, కానీ అలా కాదు. శాస్త్రం తలుగా గొప్పతనం అది. మనం ప్రాక్టీస్ చేయకపోతే చక్కగా మనం అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే ఆస్ట్రాలజీలో చాలా రూల్స్ ఉంటాయి. కొన్ని లాజికల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, కొన్ని గుర్తుపెట్టుకోలేము మనం. కొన్ని బ్లైండ్గా బైహార్ట్ చేసేయడమే. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ పుస్తకాలన్నీ మనం పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం చేసిన మిస్టేక్స్, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మిస్టేక్స్, మేక్ మోర్ మిస్టేక్స్. తప్పులు చేయండి, దాని నుంచి నేర్చుకోండి. మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారో అవన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. ఎందుకంటే నేను అలానే చేశాను కాబట్టి. దిస్ ఈజ్ మై ప్రాక్టీస్. నేను ఎలా ప్రాక్టీస్ చేశానో చెప్తున్నాను. సో నేను చేసిన మిస్టేక్స్ మళ్ళీ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇగో పలానా టైంలో 1 year బ్యాక్ నేను ఇలా మిస్టేక్ చేశాను, సో దాన్ని మళ్ళీ సరిదిద్దుకున్నాను, ఇలా అనమాట. మిస్టేక్స్ చేయండి, తప్పేం లేదు. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే మీరు మిస్టేక్స్ చేస్తారు. మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు, మళ్ళీ ప్రాక్టీస్ నుంచి నేర్చుకుంటారు, మిస్టేక్స్ నుంచి ఇంకా బాగా నేర్చుకుంటారు. సో డోంట్ మేక్ మిస్టేక్స్. బాగా చదువుకోండి. ఇఫ్ యూ మేక్ మిస్టేక్స్, డోంట్ వరీ, యూ విల్ లెర్న్ అగైన్, యూ విల్ లెర్న్ మోర్. సో నో ప్రాబ్లం. అలానే ఇందాక చెప్పినట్టే లెర్న్ 2-3 మెథడ్స్. ఇన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. ఎందుకు నేర్చుకోవాలి అని అంటే నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ మనకి జ్యోతిష్యం అంతా ముందర మనం థియరీ నేర్చుకుంటామేమో, కానీ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ మెథడ్. అప్లికేషన్లో మనం అది పెట్టేసరికి ఆ ఇయర్లో ఆ ప్రిడిక్షను, మనం ఇచ్చిన ప్రిడిక్షన్ జరిగిందా లేదా, లేకపోతే జరిగితే ఎలా జరిగింది, అది ముండేన్ ఆస్ట్రాలజీ అవ్వచ్చు, లేదా నాటల్ చార్ట్ అవ్వచ్చు, ఏదైనా కూడా అది జరిగితే ఎలా జరిగింది, ఇవి ఇంపార్టెంట్ మనకి. దానికోసమే మనం ఈ థియరీ పార్ట్ నేర్చుకోవడం అంతా. ఎందుకంటే అది అప్లికేషన్లో పెట్టేటప్పుడు కొన్నిసార్లు అది ఆ ఈవెంట్ జరగకపోతే ఎందుకు జరగలేదు అన్నది మళ్ళీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆస్ట్రాలజీ ఈజ్ థియరీ పార్ట్, ఓకే, బట్ ఇట్ ఈస్ 80% ప్రాక్టికల్. అప్లికేషన్ మెథడ్, అప్లికేషన్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఒక మెథడ్లో మనం అప్లై చేసి మనకు ఓకే ఇలా జరగచ్చు, లేదా ఇలా జరిగి ఉండొచ్చు అని మనకు అనిపించినప్పుడు ఆ సెకండ్ మెథడ్లో దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకు అది పనికొస్తుంది. అదే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అనమాట. మనం కూడా కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. అలానే 2-3 రకాల, అంటే ఋషులు ఏదైతే మనకి జ్ఞానాన్ని ఇచ్చారో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటుంది. కానీ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రాక్టికల్ ఏంటంటే డిఫరెంట్ టైం లైన్స్లో ఉన్న వీళ్ళు ఆ డిఫరెంట్ అప్లికేషన్స్ పెట్టేటప్పుడు వాటి రిజల్ట్స్ని కూడా వాళ్ళు దాంట్లో చెప్తూ ఉంటారు. అవి కూడా మనకి బాగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం జ్యోతిష్యం ఎప్పుడు దేశకాలమాన పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలా
వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఆ డిఫరెంట్ టైమ్ లైన్స్లో అప్పుడు ఉన్న దేశకాలమైన పరిస్థితులను బట్టి వాళ్ళు ఎలా గ్రహాలని ఈ అప్లికేషన్ మెథడ్లో ఈ రిజల్ట్ని ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎలా పనిచేస్తున్నాయి అన్నది ఎలా వాళ్ళు ఇచ్చారా అన్నది చదువుకోవాలి మనం. అది వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇటు వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అటు వేదిక్ ఆస్ట్రాలజీ ప్రాక్టికల్గా చూసుకోవాలంటే కేపీ ఆస్ట్రాలజీ ఈ 3 పద్ధతులు నేను నేర్చుకున్నాను. ఇవి 3 నేను బాగా ప్రాక్టీస్ చేస్తాను. సో ఒక పద్ధతిలో నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత రెండో పద్ధతిలో దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాను. కన్ఫర్మ్ అవుతుంది. అది ఖచ్చితంగా మనకి మన ఏదైనా నేను తప్పు చేసి ఉండాలేమో కానీ శాస్త్రం ఈ పరాశర మెథడ్ కానీ కృష్ణమూర్తి పద్ధతి కానీ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలోని మూడిట్లోని కరెక్ట్గా మనం చెక్ చేస్తే సేమ్ రిజల్ట్ కనిపిస్తుంది. సేమ్. సో అది మనం 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకుంటే మనకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇన్ కేసు ఒక దాంట్లో మనం అప్లికేషన్ మెథడ్లో రాంగ్ వచ్చి రెండో దాంట్లో ఇంకొక రిజల్ట్ మనకి కనిపిస్తుంది అన్నప్పుడు మూడో దాంట్లో మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో అందుకు అట్లీస్ట్ లెర్న్ 3 డిఫరెంట్ మెథడ్స్ అండ్ ప్రాక్టీస్ 3 డిఫరెంట్ మెథడ్స్. అప్లికేషన్లో జస్ట్ నేర్చుకోవడమే కదా, వాటిని అప్లికేషన్లో కూడా పెట్టండి. అట్లీస్ట్ 3. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 4-5 రకాల మెథడ్స్ని కూడా చేస్తూ ఉంటారు. మాకు గురువులు ఉన్నారు, వాళ్ళు కూడా థ్యాంక్ గాడ్ నాకు అద్భుతమైన గురువులు దొరికారు. 30 ఇయర్స్ 35 ఇయర్స్ నుంచి ఒక మెథడ్ నేర్చుకొని దాంట్లో అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇంకోటి 2, 3, 4, 5 వాటిలో రీసెర్చ్ చేయడం అద్భుతం, నా అదృష్టం. అలాంటి గురువులు ఉన్నారు. సో లెర్న్ అట్లీస్ట్ 3 మెథడ్స్ ఇంపార్టెంట్. అలానే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక థియరీ పార్ట్ని పుస్తకాలు చదవడం కానీ ఒక 2 ఇయర్స్ మనం చదువుకున్నా, లేకపోతే 1 ఇయర్ చదువుకున్నా కూడా ఇప్పుడు మీకు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా చూస్తే మీకు 1 ఇయర్ 1.5 ఇయర్ క్లాసెస్ బాగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది కానీ పుస్తకాలు చదవడానికి అంటే కొంతమంది నేర్చుకుంటూ పుస్తకాలు చదువుతారు, కొంతమంది సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత పుస్తకాలు చదవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా కూడా ఒక 1.5 ఇయర్ మనం టైం అనుకుంటే దీన్ని ఒక 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేయండి. అప్లికేషన్ మెథడ్లో మన దగ్గర ఉన్న చార్ట్స్ తీసుకొని పాస్ట్ ఈవెంట్స్ వాటిని ఒక 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేయండి. మనకి కృష్ణమూర్తి గారు కూడా ఈ సబ్లడ్ థియరీలోని అదే నక్షత్ర పద్ధతి, కృష్ణమూర్తి పద్ధతి అంటే స్టెల్లార్ మెథడ్. సో ఈ స్టెల్లార్ మెథడ్లో కూడా సేమ్ ఇదే చెప్తారు. అతను చాలా గట్టిగా చెప్తారు, 2 ఇయర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ టైం చార్ట్ కానీ ప్రశ్న చార్ట్ కానీ 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేయండి. 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ప్రిడిక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. సో అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ మనం థియరీ నేర్చుకుని పుస్తకాలు చదువుకొని థియరీ నేర్చుకున్నాం అనుకుందాం. 2 ఇయర్స్ మనం పాస్ట్ ఈవెంట్స్ మీద ప్రాక్టీస్ చేసాం. నెక్స్ట్ 2 ఇయర్స్ ఫ్యూచర్ ఈవెంట్స్ మనం ప్రిడిక్ట్ చేస్తాం. అవి ఎంతవరకు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో అనేది ఆ 2 ఇయర్స్ మనం ఫాలో అప్ కూడా చేస్తాం. ఆ వ్యక్తుల్ని మళ్ళీ మనమే ఫోన్ చేసి, సార్ ఏం జరిగింది మేడం, మనం ఆ రోజు మాట్లాడుకున్నాం కదా, ఈ విషయంలో ఏం జరిగింది చెప్పండి మేడం అని అడిగితే వాళ్ళే చెప్తారు మనకి. కొన్నిసార్లు ఒకవేళ ఈవెంట్ మనం ఇచ్చిన ప్రిడిక్షన్ జరగలేదనుకోండి, అయ్యో చెప్తే వాళ్ళు బాధపడతారేమో అని సహృదయంతో వాళ్ళు చెప్పకపోయినా కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. సో తప్పు ఎక్కడ జరిగిందో మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అంటే మళ్ళీ వాళ్ళతో మాట్లాడి అదే మొహమాట పడకండి, చెప్పండి నేను లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను, నేను నేర్చుకుంటున్నాను. సో ఈ ప్రిడిక్షన్, నేను ఇచ్చిన ప్రిడిక్షన్ పలానా టైంకి జరుగుతుందని చెప్పాను, అది జరిగిందా లేదా ఈ ఈవెంట్ జరగదు అని చెప్పాను, ఏం జరిగింది, ఇలాగా కనుక్కోండి. సో 5 ఇయర్స్ మినిమం, అదే 1+2+2 నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. నేనైతే ఇదే చెప్తాను, నాది ఎప్పుడు ప్రతి సబ్జెక్ట్కి పంచవర్ష ప్రణాళిక అని అంటాను నేను, ఎందుకంటే 5 ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలానే ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కంపార్ట్మెంటలైజ్,
మనం ఏ సబ్జెక్ట్ అయితే మనం దేంట్లో ప్రాక్టీస్ చేస్తున్నామో, ఇప్పుడు మనం పరాశర్ల మెథడ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం, డివిజనల్ చార్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం, రాశితుల్యాంశ అంశతుల్య రాశి ప్రాక్టీస్ అంటే దానిలో మనం ఒక చార్ట్ని చెక్ చేస్తున్నాం. ఒక చార్ట్ ఒక ఈవెంట్ కోసం మనం పరాశర్లో చెక్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా పరాశర రూల్స్ మాత్రమే యూజ్ చేయండి. నెక్స్ట్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ దగ్గరకు వచ్చేటప్పుడు ఆ ఈవెంట్ని వెస్ట్రన్ ప్లానెట్స్ తోటి, వెస్ట్రన్ ప్రోగ్రెషన్స్ తోటి, యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్స్ తోటి చెక్ చేస్తున్నప్పుడు వెస్ట్రన్ రూల్స్ ప్రకారం, వెస్ట్రన్ పద్ధతుల ప్రకారం మాత్రమే చెక్ చేయండి. కేపీలో చేసేటప్పుడు కూడా అదే. మనకి జన్మ జాతకాన్ని ఎలా చదవాలో మనకి పరాశర్లోనే ఉంది, కేపీలోనే ఉంది, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఉంది. అలానే ప్రశ్న చార్ట్, టైం చార్ట్ కానీ ప్రశ్న చార్ట్ కానీ ఈ పద్ధతి కూడా మనకి వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఉంది, కేపీలో ఉంది, పరాశర్లోనే ఉంది. సో ఏదైనా మనం ఒక సబ్జెక్ట్లో అంటే ఒక స్కూల్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఒక పద్ధతిలో మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ రూల్స్ అక్కడ మాత్రమే అప్లై చేయండి. రెండో దాని దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్గా ఈ రూల్సే దీనిలోకి మిక్స్ చేసేసి మనం వర్గచక్రాలతోటి రాశితుల్య అంశ చెక్ చేస్తున్నప్పుడు వెస్ట్రన్ ఆస్ట్రాలజీని తీసుకొని వచ్చి దాని రూల్స్ అప్లికేషన్ చేస్తే అది చెత్త అయిపోతుంది. ఇట్స్ ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్, రాంగ్ వే ఆఫ్ ప్రాక్టీస్. అలా ఎప్పుడు ప్రాక్టీస్ చేయకూడదు. దేనిది అదే. అంటే ఆ రూల్స్ దాంట్లోకి మిక్స్ చేసేసి ఏదో ప్రిడిక్షన్ ఇచ్చానో అలాంటి తప్పులు చేయకండి, ఫెయిల్ అయిపోతారు. సో సిన్సియర్గా, సీరియస్గా ఏ పద్ధతిని ఫాలో అవుతున్నప్పుడు దాన్ని మాత్రమే ఉపయోగించండి. ఆ రూల్స్, పర్టికులర్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఉపయోగించండి. అందులోంచి ఇందులోకి మిక్స్ చేయొద్దు, జంప్ చేయొద్దు. చేస్తే ఫెయిల్ అయిపోతారు. సో మనకి ఎంత అంటే ఒక 5 years మనకి ప్రాక్టీస్ సరిపోతుందా, 5 years ప్రాక్టీస్ చెయ్యాలా అని అనుకుంటారు, కానీ చెయ్యాలి. అంటే నేను అలానే చేస్తాను. బికాజ్ ఈ వాటిలోంచి ఈ రూల్స్ని మిక్స్ చేయడం నాకు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఫెయిల్ అయిపోతారు, అదే ఆబ్వియస్. సో అలా చెయ్యాలి అంటే అట్లీస్ట్ సరే ఈరోజు నేను ఒక చార్ట్, ఒక ఈవెంట్ అంటే బిగినింగ్ స్టేజ్లో ముందర ఈ ఈవెంట్ని మార్నింగ్ నేను చెక్ చేసేటప్పుడు పరాశర మెథడ్లో చెక్ చేస్తాను. అదే ఈవినింగ్ వచ్చేసరికి వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో చెక్ చేస్తాను. సో ఇలా సేమ్ చార్ట్, సేమ్ ఈవెంట్ 1 dayలో డిఫరెంట్ టైమింగ్స్ పెట్టుకొని ఇలా చెక్ చేయడం, ఇలా ప్రాక్టీస్ చేశాను నేను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను పరాశర్లో ప్రాక్టీస్ చేస్తే కంప్లీట్గా పరాశర, లేదా వెస్ట్రన్ అయితే కంప్లీట్గా వెస్ట్రన్. ఇంకో దానిలోకి నేను జంప్ చేయను. ఎందుకంటే నా మైండ్ని నేను అలాగా ప్రాక్టీస్లో పెట్టుకున్నాను. ఆ పద్ధతిలో, ఆ తీరులో ప్రాక్టీస్ చేశాను. కాబట్టి నాకు వద్దన్నా అంటే కావాలనుకున్నా కూడా నాకు ఇంకొక రూల్ వచ్చి దీంట్లో మిక్స్ అవ్వదు. నేను ఇప్పుడైతే ప్రాక్టికల్గా అసలు నేను అలా మిక్స్ చేయలేను. కంప్లీట్గా ఒక దాని మీద ప్రాక్టీస్ చేశాను, ఒక పద్ధతిలో చూస్తున్నాను అంటే ఆ పద్ధతిని వాడుకుంటాను. ఇన్ కేస్ రిజల్ట్ ఏదైనా డిఫరెంట్గా కనిపిస్తోంది అంటే వెయిట్ చేస్తాను. వెయిట్ చేయండి, కంగారు ఏం లేదు. నెక్స్ట్ కాసేపు ఒక 2 hours తర్వాత, 3 hours తర్వాత ఇంకో మెథడ్లో దాన్ని చూడండి. మనకేమి ఇప్పుడు ఇంకా అర్జెంటుగా చేసేసే ఇవేవి చార్ట్స్ అవి మన దగ్గరికి రావు. అంత అర్జెంటుగా జరిగే చార్ట్స్ ఎవరు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, మన దగ్గరికి అయితే రారు. సో ఇన్ కేస్ జాతక చక్రం మీ దగ్గరకు వచ్చినా కూడా టైం తీసుకోండి. ఒక 3 days, 5 days టైం తీసుకొని, అది మీ కొన్ని ప్రేయర్ కమిట్మెంట్స్ అవి ఉంటాయి, దాని ప్రకారం కూడా టైం చూసుకుంటే అట్లీస్ట్ ఒక జాతక చక్రానికి 48 hours టైం తీసుకోండి. డోంట్ రష్. 48 hours తర్వాతే మీరు ప్రిడిక్షన్ ఇవ్వండి. అది చదివేటప్పుడు కూడా కొంత టైం తీసుకోండి. ఈవెంట్ని ఎలా ఏం జరుగుతుంది అన్నది 2-3 పద్ధతుల్లో మనం ముందర చెప్పినట్టే 2-3 పద్ధతుల్లో చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది అంటే మనకి వచ్చేవాళ్ళు, మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు కొంతమంది చాలా సీరియస్గా క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు జ్యోతిష్యాన్ని, ఆస్ట్రాలజర్ చెప్పే మాటని చాలా గట్టిగా నమ్ముతారు. అగో అతను ఇలా చెప్పాడు, లేదా ఆవిడ ఇలా చెప్పింది, అందుకే ఇలా జరిగింది, మనం ఇలా చెయ్యొద్దు అని పూర్తిగా భారాన్ని మన మీద వేసేస్తారు.
కొన్నిసార్లు ఏంటంటే ప్రతి ఆస్ట్రాలజర్స్కి చెప్పేదే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మా గురువులు నాకు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. యు ఆర్ నాట్ ద ఫస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ యు ఆర్ నాట్ ద లాస్ట్ ఆస్ట్రాలజర్. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఇంకో 10-15 మందిని అప్రోచ్ అవుతారు. 10-15 మంది కాకపోయినా అట్లీస్ట్ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అన్నది తీసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి మీరు స్ట్రెస్ తీసుకొని మనం ఏదో ఒకటి చెప్పేయాలి, మనం చెప్పింది జరిగిపోవాలి అనే దీంట్లో జ్యోతిష్యాన్ని కానీ నేర్చుకోవద్దు, జాతక చక్రం చూడద్దు. రూల్స్ నేర్చుకున్నాం, దాన్ని మనం అప్లై చేస్తాం. ఆ వ్యక్తికి ఇలా జరగచ్చు మేడం, ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి సార్, ఈ పాసిబిలిటీస్ నాకు కనిపిస్తున్నాయి, కానీ డెసిషన్ మాత్రం మీదే అని చెప్పండి. కొన్నిసార్లు చాలామందికి ఏంటంటే వాళ్ళు ఏది వినాలని అనుకుంటున్నారో అది మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మనం అది చెప్పాలి అని. కానీ జాతక చక్రం చూస్తే అలా జరగదు, దానికి ఆపోజిట్ ఈవెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో దానికి కాబట్టి మనం ముందరే చెప్పాలి, నేను మిమ్మల్ని గైడ్ చేయగలను అంతవరకే, కానీ ఫైనల్ డెసిషన్ మీది. అందుకే జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అలాగే జాతకం చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి తాలూకా మెంటాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వచ్చే వ్యక్తి తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఏమిటి, ఆ మనిషి తాలూకా పరిస్థితి ఏమిటి అన్నది మనం టైం చార్ట్లో, ప్రశ్న చార్ట్లో మనం చూసి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే జాతకుడికి అది వెరీ ఇంపార్టెంట్. మనం జన్మజాతకం పెట్టుకున్నా కూడా వ్యక్తి వచ్చిన వెంటనే మనం ఒక టైం చార్ట్ జనరేట్ చేసుకొని దాంట్లో మన కొన్ని రూల్స్ ఉంటాయి, దాని మధ్య మనం చెక్ చేసుకుంటే ఆ వ్యక్తి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి, ఎంత ప్రశాంతంగా ఉన్నాడా, హడావిడిగా ఉన్నాడా, టెన్షన్లో ఉన్నాడా, అసలు ఏం జరుగుతుందో అన్నది మనకి ఈ ప్రశ్న చార్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత జన్మజాతకం చూసి ఆ దశాభుక్తుల్లో ఈ సంవత్సరంలో అసలు ఏ ఈవెంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పాజిటివా నెగిటివా, ఇది లేకపోతే ఎన్నాళ్ళు పడుతుంది అన్నది మనం జన్మజాతకం బట్టి చెప్తాం అనమాట. యాజ్ అ ఆస్ట్రాలజర్ మనం ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉంటాం. మనకు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మనకి మనం జాగ్రత్తలో మనం ఉండాలి. డెసిషన్ అన్నది ఇంకా ఫైనల్గా వాళ్ళదే, వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళ మీదే డెసిషన్ వదిలేయాలి. మనం అలానే జ్యోతిష్యాన్ని మీరు నమ్మండి, నేను చెప్పింది జరిగిపోతుంది అలాంటి సుత్తంతా చెప్పద్దు, అలా జరగదు. వాళ్ళకి ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. సో ఈ మాత్రం దానికి ఆస్ట్రాలజర్ ఎందుకు మనం చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే, సింపుల్గా వ్యక్తి అన్నవాడు ఏ డిప్రెషన్లోకో యాంగ్జైటీలోకో వెళ్లకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏ టైం జరుగుతుందో జరగదా, జరిగితే ఎలా జరుగుతుంది, జరగకపోతే ఎందుకు జరగట్లేదు, ఇది చెప్పడం వరకే మన పని. వాళ్ళ జాతకాన్ని మనం మార్చలేం, వాళ్ళ జీవితాన్ని మనం మార్చలేం. కొంత గైడెన్స్ ఇవ్వచ్చు అంతే, గైడెన్స్ వరకే మన పని. అలానే జాతక చక్రాన్ని చదివేటప్పుడు మీరు కొన్ని 10-15 రూల్స్ రాసుకోండి, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఇది చూడాలి, తర్వాత ఇది చూడాలి, భావాలు చూడాలి, గ్రహాలు చూడాలి, కంజంక్షన్స్ చూడాలి, ఉచ్చ నీచ స్థితులను చూడాలి, అలానే వర్గచక్రాలను చూడాలి. తర్వాత నిమిషోత్తర దశా సిస్టమ్ ప్రకారం యోగాలు ఎలా, ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి, అలాగే శుభయోగాలు ఏంటి, కొన్ని దుర్యోగాలు కూడా ఉంటూ ఉంటాయి, అవి ఏంటి అన్న ఒక స్టెప్ బై స్టెప్ రాసుకోండి, ఎలా జరుగుతుంది ఏమిటి అన్నది. అలానే ఆస్ట్రాలజర్ మనకి కృష్ణమూర్తి గారు బాగా ఎంఫసైజ్ చేసి చెప్పేది ఏంటంటే కామన్ సెన్స్. ఆస్ట్రాలజర్కి ఫస్ట్ ఉండాల్సింది కామన్ సెన్స్, అలాగే ప్రాక్టికల్గా అక్కడ చుట్టుపక్కల దేశకాలమాన పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, కంప్లీట్ అవేర్నెస్ ఆఫ్ హిజ్ సిచ్యువేషన్, హిజ్ టైం లైన్, అతను ఉన్న టైం లైన్లో ఏం జరుగుతుంది, ఈవెంట్స్ అంటే మనుషుల తాలూకా బేసిక్ నేచర్ అన్నది. ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండేవి, ఆ తర్వాత మనకి గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ మార్చి 18 years ఏజ్ చేశారు. బ్రిటిష్ రూల్స్లో 14 years ఉండేది, వాళ్ళు 14 years రూల్ పెట్టారు. మన ఇండియన్స్ రాగానే 18 years చేసాం. ఇప్పుడు మోదీ గారు 21 years చేశారు. సో అలాంటి టైంలో చిన్న వయసులో వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి పెళ్లి జాతకాలు, మ్యారేజ్ గురించి వచ్చారా అని చెప్పి మనం క్వశ్చన్ అడగాం. ఎడ్యుకేషన్, జాబ్. సో ఇప్పుడు ఈ సెంచరీలో మనకి జాబ్ అన్నది వెరీ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట, మన దేశకాలం అనే పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్, అలాగే కామన్ సెన్స్, ఈ రెండు ఆస్ట్రాలజర్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రశ్న చార్ట్ అన్నది ఆల్వేస్ మనం వేసుకుంటాం కాబట్టి ఆ వ్యక్తి దేనికి వస్తున్నాడో ఏమిటి అన్నది మనకు ఎలాగో తెలుస్తుంది. సో
మనకి ఖచ్చితంగా జరిగిపోతుంది అని కొన్ని కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పచ్చు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఏమిటవుతుందంటే, మనకి కర్మలు ఉంటాయి కదా! ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని. ప్రారబ్ధంతో మనం కొంత పుట్టినా కూడా సంచితంలో మనం చేసే పుణ్యకార్యాల వల్ల గ్రహాలు మాలిఫిక్నెస్ అన్నది, ఆ స్ట్రెంగ్త్ అన్నది తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా చార్ట్ మనం ప్రిడిక్ట్ చేసేటప్పుడు ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ దగ్గర, పాస్ట్ ప్రిడిక్ట్ చేసాం, ప్రెజెంట్ అర్థమైంది, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ అంటే ఒక 5 సంవత్సరాలు ప్రిడిక్షన్ వరకు మనం చెప్పచ్చు. దాంట్లో మొదటి 3 సంవత్సరాలు ప్రిడిక్షన్ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పచ్చు. కొంచెం దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటే 5 ఇయర్స్. ఆ 5 ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుందా అన్నది మళ్ళీ మనం ఆస్ట్రాలజర్ని కలిసి 5 ఇయర్స్ తర్వాత ఇంకొకసారి చూపించుకోవాలి. ఎందుకంటే సంచితంలో మనం చేసే కర్మల వల్ల మార్పులు వస్తాయి. కాబట్టి అవి దుష్కర్మలైనా అవ్వచ్చు, మంచి కర్మలైనా అవ్వచ్చు. తల్లిదండ్రుల తాలూకా కర్మలు కొన్నిసార్లు మనం జాతక చక్రం అంటే వాళ్ళది మాత్రమే చూస్తాం. వాళ్ళ పేరెంట్స్ తాలూకా పూర్వపుణ్య ఫలం కూడా పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ బ్యాడ్ కర్మ కూడా పిల్లల్ని జాతకాన్ని రూయిన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మనం వ్యక్తి తాలూకా జాతకం తీసుకుంటాం కానీ వాళ్ళ తల్లిదండ్రుల జాతకాలు తీసుకోం కదా. పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ 4 ఇయర్స్ మనం జాతకం చూసేటప్పుడు, అలానే పుట్టినప్పుడు తల్లి జాతకం అంటే ప్రెగ్నెన్సీ టైంలో తల్లి జాతకం చూస్తాం. పుట్టిన తర్వాత పిల్లాడి జాతకం కూడా చూస్తాం. తల్లిది పిల్లాడిది దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి జాతక చక్రంలో ఏమంటారు, మొదటి 4 సంవత్సరాలు తల్లి తాలూకా అండర్లో, అంటే తల్లి జాతక చక్రం అన్నది పిల్లాడి తాలూకా బిడ్డ తాలూకా జాతక చక్రాన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఆ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే డామినేషన్ అని కాదు, 2 ఈక్వల్గా నడుస్తూ ఉంటాయి అన్నమాట. బండికి 2 చక్రాల్లాగా. సో 5వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం వరకు తండ్రి జాతకం అన్నది ఈ పిల్లాడి జాతకంతో మనకి మిక్స్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. అలానే 9 నుంచి 12 వరకు లగ్నాలాట్ జన్మజాతకం. సో ఇవి మనం చూసుకునేటప్పుడు తల్లిదండ్రుల జాతకాలు కొన్నిసార్లు పిల్లల జాతకాలు చూసి తల్లిదండ్రుల జాతకాల్లో ఏం జరుగుతుందా అన్నది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. కానీ ఇండివిజువల్ జాతక చక్రంకి వచ్చేసరికి ప్రారంధం మనకి జాతక చక్రంలో కనిపిస్తుంది. కానీ సంచితంలో వాళ్ళు చేసే మంచి కార్యాలు కానీ చెడు కార్యాలు కానీ మళ్ళీ రిజల్ట్ మారిపోతూ ఉంటుంది. ఫ్యూచర్ రిజల్ట్ మారిపోతూ ఉంటుంది, ఆగామి రిజల్ట్. అందువల్ల ఏంటంటే 5 ఇయర్స్ మ్యాక్సిమం. 3 ఇయర్స్ ఇంకా పర్ఫెక్ట్ రిజల్ట్ మనం ఏం జరుగుతుందో చెప్పచ్చు. 5 ఇయర్స్ మ్యాక్సిమం. దాని తర్వాత మళ్ళీ మీరు ఆస్ట్రాలజర్ని కలిసి నెక్స్ట్ 5 ఇయర్స్ ఎలా ఉంటుందో అనేది చెక్ చేసుకోవాల్సిందే. సో ఇది జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను తీసుకునే జాగ్రత్తలు. కాబట్టి మీ పద్ధతుల్లో మీరు ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.